మరణాత దేవునికే మహిమ కలుగును గాక. మోషే సుఖపవాసములోని 28వ రోజు దినధ్యానము. దైవ లక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగ చేయలేదు. నీ ఎంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నవు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగునని మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. సైతానును ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానుని ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతానును ఎదిరించుట. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేను అలాగు చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరన్నాను గనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఆమీన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపం ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకునుటలేదు. అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయంలో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసికొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాను విషయంలో వాడినావు కదా. నరుడు పాపంలో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకునుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానమును కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస,
స్తోత్రముల వలనను స్వస్థత పొందవలనని నీ నామధారుల విషయంలో కోరుచున్నావు. ఆమేన్. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులైన తర్వాత త్వరగా వచ్చును, త్వరగా అని చెప్పి ఉన్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకుని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును గాని విసుగుకొనరాదు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపరచుము. ఆమేన్. నిర్గమకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఇతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసుకుని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచులయందు కూర్చబడు 2 భుజఖండములు దానికుండవలెను. అట్లు అది సమకూర్పబడియుండును. మరియు ఏఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున 1 రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు చెవులలో వాటిని పొదకవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఏఫోదు పని వలె దాని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల చెవలను చేయవలెను. మాణిక్యం, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి 2వది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు చెవులలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను.
అల్లిన ఆ 2 గొలుసులు కొసలను 2 చెవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పు నొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లును అది ఏఫోదు నుండి వదలకు యుండునట్లును వారి దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద విధాన పతకములోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఉరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక యుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కుట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులు అగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. ఆమేన్. యేసు ప్రభువు చేసిన ఉపవాసము. ప్రార్థన. పరలోకపు తండ్రి, పరవాసము నీ చేతిలోనే ఉన్నది, భూవాసము నీ చేతిలో ఉన్నది, నిత్యవాసము నీ చేతిలోనే ఉన్నది, ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది. పరవాసము నిత్యవాసము అనగా మేము పరమునకు వచ్చిన తర్వాత పరవాసము. మేము భూలోకములోనే ఉండి ఇతర దేశములకు సువార్త పని మీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము అనగా ఇక్కడే మేముండి మా స్వస్థానంలోనే నివసించేది. మేము పరలోకమునకు వచ్చిన తర్వాత అది నిత్యవాసము. అయితే ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసము. మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉండునట్లు ఇవన్నీ అనగా భూవాసము, పరవాసము, నిత్యవాసము, ఉపవాసములన్నీ నీ చేతిలోనే ఉన్నవి గనుక మాకు నిర్విచారము. ఎందుకనగా అన్నిటిలో నువ్వున్నావు కాబట్టి అనేక వందనములు. మరలా ఈ సాయంకాలము ఉపవాసమును గురించి కొద్దిగా మాట్లాడుకొనబోచున్నాము. నీ సన్నిధి వాసము మాకు తోడైయుండును గాక. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఇది నీకు పరవాసమగును, అది మాకు నిత్యవాసమగును.
అబ్రహాము యొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది. అప్పుడది పరమునకు వేరైయున్న భూలోకవాసమే. ఇప్పుడు మేము అబ్రహాము పరవాసములో ఉన్నట్లు ఈ లోకములో పరవాసములో ఉన్నాము. మేము ఉపవాసము చేయనప్పుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే మేము అక్కడికి వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనపడదువు. ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడికి వచ్చి కనబడి మాట్లాడుచున్నావు గనుక ఇక్కడైనా నీవే అక్కడైనా నీవే గానా ఓ త్రిత్వదేవా, నీకనేక వందనములు. ఆమేన్. స్తుతి ప్రార్థన. మొదటిగా తండ్రి, నీకనేక వందనములు, ఎందుకంటే ఇన్నిన్నాళ్ళ నుండి నీవు మాకు చేసిన మేళ్ళన్నటి నిమిత్తము వందనములు. రెండవదిగా నీకు నమస్కారములు, ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములు గల దేవుడువైన తండ్రివై ఉన్నావు గనుక నమస్కారములు. మూడవదిగా నీకు స్తోత్రములు, ఎందుకంటే ఇక్కడ అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము గాని మృతుల గుంపులో ఉండము. చనిపోయిన మృతుల గుంపులోని వారము కాము, ఎందుకంటే నీ యందు నిద్రించువారు సజీవులే. లోకంలో ఎవరైనా మంచము మీద నిద్రపోతూ ఉంటే సజీవులంటామా మృతులంటామా? అలాగే నీ యందు నిద్రించే భక్తులందరూ సజీవులే గాని మృతులు కారు. నీ వాక్యములో రాయబడినది ఏమని? నీవు సజీవులకు దేవుడవు కానీ మృతులకు దేవుడవు కావు అని రాయబడి ఉన్నది. మేము జీవించినా నీవారమే, చనిపోయినా నీవారమే. ఒక స్వంత మాట కల్పించుకొనుచున్నాము, అది బైబిల్లో లేదు. అదేదంటే మేము పాపంలో పడిపోయినను నీవారమే, పాపంలో నుండి లేచినను నీవారమే. ఉదాహరణ, ఒక తండ్రి యొక్క కుమారుడు బురదలో పడినను తండ్రి కుమారుడే, ఆ అబ్బాయి కడుగుబడిన తర్వాత కూడా తండ్రి కుమారుడే. అట్లే మేము నీ ఆజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు గాని వెంటనే రక్షిస్తావు. శిక్ష యొక్క ఉద్దేశము రక్షణే. ఇవన్నీ తలంచుకొని నీకు స్తోత్రము స్తోత్రము జయము జయము అని స్తుతించుచున్నాము. ఈ స్థుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే గాని నీ కుమారుని ద్వారా నీ యొద్దకు రవాణా చేస్తున్నాము గనుక అవి దేవదూతల స్థుతులు, ప్రసిద్ధికెక్కిన గొప్ప స్థుతులుగా ఉండును. అయితే మా స్థుతుల వంటి స్థుతులు చేయడం వారికి దేవదూతలకు చేత కాదు, ఎందుకంటే వారెన్నడూ పాపము చేయలేదు. ఈ స్థుతులు చేయుటకు మేమే తగిన వారము. ఈ స్థుతులు మేము చేయగలిగితే వాటిని పరలోకపు తండ్రి వింటే ఆయన పరమానంద భరితుడగును అని మాకు తెలియను. దేవదూతల స్థుతి పరలోక గడప కమ్ములు కదిలించే బలమైన స్థుతి. మొదటిగా మా స్థుతులు కృతజ్ఞతతో నిండుకునిన స్థుతులు. మా స్థుతులు నీ కృపను తలంచుకొని కృతజ్ఞతతో తలవంచుకుని చేసే స్థుతులు. రెండవదిగా దేవదూతల స్థుతులు నీ మహిమను తలంచుకొని నీ గొప్పతనమును తలంచుకొని చేయు స్థుతులు. గనుక మా స్థుతులు పరలోక వాస్తవ్యులకు దూతలకు చూపించుము అని వేడుకుంటున్నాము. మా స్థుతులు భూతాలను సైతానును చూస్తాయి గనుక అవి హడలిపోతాయి. వాటికి పుట్టగతులు లేవు గాని మొండితనముండును. భయపడను గాని అప్పుడప్పుడే, కానీ పూర్తిగా భయపడవు. ఈ స్థుతులు త్వరగా రానయ్యున్న యేసునామమున అంగీకరించుము. ఆమెన్. మొదటిగా ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి మించినది. రెండవదిగా మోషే యొక్క ఉపవాసము మన ఊహకు మించినది. మొదటిదిగా ఏలియా అడవిలో నడుస్తూ చేసిన ఉపవాసము దేవుని తలంచుకొని చేసెను. రెండవదిగా మోషే దేవుని యొక్క ముఖము చూస్తూ ఉపవాసము చేసెను. అప్పుడు మోషేకు దైవికము గాని చిన్న తలంపు వస్తేనే భస్మమైపోయి ఉండును. దేవదాసయ్య గారు కూడా కండ్లకు గుడ్డ కట్టుకుని మోషే ఉన్నట్టు దేవుని మహిమలో ఉండిరి. కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి? బాహ్యలోకం చూడకుండా, అనగా లోకము కనపడకుండా గంతలు కట్టుకొనిరి, ఉగ్గ పెట్టి కనిపెట్టిరి. గనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఈ ముగ్గురు అక్కడ ఉందురు. అది మోషే గుడారము వంటిది, అనగా సన్నిధి గుడారము. పూర్వకాలములో మోషే గుడార సన్నిధి ఏర్పరచెను. అది మోషేకు బహు సంతోషము, బహు మహిమ, ఆనందము కలిగించినది. గనుక ఇశ్రాయేలీయులు మాకింత ఐశ్వర్యం ఇచ్చినావు అని గర్వించిరి. ఇది తప్పు కాదు. మోషే ఉపవాసము అయ్యగారు కూడా చేసిరి. కండ్లకు గుడ్డ కట్టుకొని మహిమలోనికి వెళ్ళిరి. లేని ఎడల కండ్లు పగిలిపోవును.
ఉగ్గపెట్టుకుని ఉన్నారు. మోషే ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి ఊహకు మించినది గాన యేసు ప్రభువు యొక్క ఉపవాసము మనకి సరిపోయింది. ఎందుకంటే ఆయన మనిషి యొక్క వరుసలోనికి వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభువునకు దైవత్వం ఉన్నది, మనుష్యత్వము ఉన్నది గనుక మనకు సరిపోయినది. మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభువు వచ్చెను. ఫిలిప్పీ 2లో ఆయన రిక్తుడై వచ్చెను అను మాటకు భావమిదే. అనగా దైవత్వము అక్కడనే పరలోకములో ఉంచిపెట్టి ఈ మనుష్యత్వంలోనికి ఎంత దైవత్వము కావాలనో అంతే ఉంచెను. ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలెను గాని ఒక దైవత్వముతోనే చేయరాదు. ఒక దైవత్వముతోనే కాదు, లేదా ఒక్క మనుష్యత్వంతోనే కాదు, రెండునూ ఉండి రెండు సమానములుగా చేయవలెను. అందుచేత ఆయన ఉపవాసము వలె, అనగా ప్రభువు చేసిన ఉపవాసము వలె అన్నము నీరు లేకుండా చేయవలెను. ఎవరైనా అలా చేయగలరా? ప్రభువు సెలవిస్తే చేయవచ్చును. శేషారత్నమ్మ 90 దినములు ఉపవాసము ఎట్లు చేసెను? అది మనకు గొప్పది గాని అది మన సిద్ధాంతమునకు తప్పు. ఎందుకనగా ఆమె తన భర్త మీద కోపము చేత అతని మారు మనస్సు కొరకు అన్ని దినములు ఉపవాసము చేసెను. విసికి బ్రతుకు చాలించుకొనుటకు ప్రాణహత్య కొరకు ఉపవాసము చేసినది. భర్త కిటికీ గుండా నీళ్లు ఇస్తే త్రాగి ఉపవాసమున్నది. నోరు తడుపుకొని చేసింది. ఎవరూ కూడా ఆమె వలె 90 దినములు ఉపవాసము చేయకూడదు. చిక్కిపోతారు, చచ్చిపోతారు. ప్రభువు వలె 40 దినముల ఉపవాసము చేయమని రాయబడలేదు గనుక ఎవరునూ చేయరాదు. సాధు సుందర్ సింగ్ గారు అలాగూ 40 దినములు ఉపవాసము చేయ యత్నించినాడు. చివరకు చిక్కినాడు, నడవలేకపోయినాడు. ఆ తర్వాత నేలను పడిపోయాడు. మరలా భోజనము చేసి బలము తెచ్చుకొనెను. ఆదాము అవ్వలలో ఎంతవరకు యేసు ప్రభువు యొక్క దైవత్వం ఉన్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు. అదే తగ్గించుకును అను మాటకు అర్థము. ఫిలిప్పీ 2:7లో ఉదాహరణ, 2 కోపాలు గ్లాసులు ఉన్నావనుకోండి. మొదటిగా కుడివైపున ఉన్న కోపాలో దైవత్వం ఉన్నదనుకోండి, అందులో క్రీస్తు యొక్క దైవత్వము ఉన్నదనుకోండి. ఎడమ ప్రక్కనున్న కోపలో క్రీస్తు యొక్క దైవత్వముతో సమాన కొలత వచ్చే మనుష్యత్వం ఉన్నది. ఇప్పుడు ఆ 2 మనుష్యత్వము మరియు దైవత్వము సమానమైనవి గనుక ఆదాము హవ్వలు ఆ సైతానును ఏ 2తో జయించలేకపోయిరో అది చూచి ప్రభువు ఆ కొలత ప్రకారము ఆ 2ను ధరించి సైతానుతో పోరాడి జయించెను. అనగా పడిపోయిన ఆదాము అవ్వల యొక్కయు వారి సంతానమైన మన యొక్కయు అపజయమును పరిహారము చేసి తాను పొందిన జయము మన కొరకే గనుక ఆ జయము మనకిచ్చుటకై ఉపవాసము చేసెను. యేసు ప్రభువు ఎందుకు ఉపవాసము చేసెను? ఆదాము అవ్వలు ఉపవాసము లేకుండా సైతానును జయించవలసింది గాని వారు అలాగూ చేయలేనందున ఇప్పుడు మనుషులందరూ ఉపవాసము చేసి బలము పొంది సైతానును జయించవలెను. అందుకని అది మాదిరి చూపించుటకు ప్రభువు ఉపవాసం ఉండి చేయించెను కదా. ఏదేను తోటలో మంచి చెట్లున్నవి. దేవుడు దాని పండ్లు తినమన్నాడు. అవి తింటే పర్వాలేదు. చెడ్డ చెట్లున్నది, దానికి పండ్లున్నవి, అది తినవద్దన్నాడు. అది తింటే, అనగా తినకూడనివి కూడా తింటే తిండిబోటుతనము. తినవద్దన్నవి తినడము తిండిబోటుతనము. వద్దన్నవి తినడం ఉపవాసమా? కాదు. అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసము చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ తిండిబోటుతనము మాని మనము ఉపవాసము చేస్తే సాతానును జయించగలము, లేకపోతే జయించలేము. ఉపవాస క్రమ ప్రకారం చేసిన ఉపవాసము దేనికి సమానమనగా క్రీస్తు పొందిన జయముతో సమానము. తిండి తింటే ఉపవాసమున్నట్టా? కాదు. తినవద్దన్నవి తిన్నందువల్ల హాని వచ్చింది. ఇప్పుడు ఉపవాసముతో తినకపోవటం వల్ల మేలు వచ్చింది. ప్రభువు మనలను నావలే మీరు 40 దినములు ఉపవాసముందండి అని చెప్పలేదు గాని ఉపవాసముండండి అని చెప్పెను. అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకోనమన్నట్లే ఉన్నది గనుక అది మన ఇష్ట నిర్ణయము. శరా ప్రభువు మాట, మీరు ఉపవాసముండి దుఃఖముఖులై ఉంటే మీరు లోకానికి బడాయికి చేసినట్లు గనుక మొదటిదిగా స్నానము చేసి, రెండవదిగా తలకు తైలము రాసుకుని, మూడవదిగా
అన్నము తినిన వారి వలనే ప్రవర్తింపవలెను. ప్రభువు చేసినన్ని రోజులు ఉపవాసము చేయండి అని చెప్పలేదు. ఎన్ని దినాలైనా చేయవచ్చును. ఉపవాస పరులు చిక్కితే అది ఉపవాసము కాదు. విసుగుకొంటే అది ఉపవాసము కాదు. మనోనినాదము తప్పితే అది ఉపవాసము కాదు. మోషే ఏలియాలకు అది ప్రత్యేకమైన గిఫ్టు, బహుమానము. అది నేటి వారికి కాదు. అనేక మంది గొప్ప భక్తులున్నా వారు ఆ పని చేయలేరు. జాగ్రత్త, మీ సన్నిధి నోట్సులు సైతాను ఎత్తుకుని పోవును, లేక కాల్చివేయును. సన్నిధి కూటస్థులు నోట్సులు కాల్చివేయును. మీకు ఆ సంగతి తెలియదు. మీరు మందమతితో ఉందురు, గ్రహించలేరు. గనుక వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సమయం వచ్చినప్పుడు వెల్లడి చేయండి. ఉదాహరణ, ఎమ్మాయి శిష్యులు దారిలో ప్రభువును చూచిరి గాని గుర్తించారా? మాట్లాడినారు గాని గ్రహించినారా? వారు మందమతులై దుఃఖముఖులై ఉన్నందున చూచియూ తెలుసుకొనలేదు, ప్రభువు మాట వినియూ గ్రహించలేకపోయిరి. అట్లే సన్నిధి కూటస్థులకును జరుగును. గనుక జాగ్రత్తగా ఉండండి. మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా మనలను మనము దిద్దుకొనుట కొరకు. యేసు ప్రభువు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకు కాదు గాని సైతానును జయించుట కొరకు. మనము కూడా సైతానును జయించుటకు ఉపవాసము చేయవలెను. 40 దినములు చేయాలంటే ప్రభువే చెప్పుతారు. మనిషికి పేరు రావడానికి, అనగా సైతానా నేను నిన్ను జయించినాను అనే విశ్వాసము కుదరటానికి ఆయన మనతో ఉపవాసము చేయిస్తారు. ఓ సాతానా, నీవు పాపము చేయించిన మనిషి నిన్ను జయించినాడు. ఆది మనిషి ఓడిపోయినాడు. అయితే ఆది మనిషి పక్షముగా ఉన్నవాని సంతటి వారైన విశ్వాసులు నిన్ను జయించుచున్నారు అని ప్రభువు సాతానుతో చెప్పెను. గనుక ఆ మంచి పేరు మనిషికి రావాలెను అన్నది ప్రభువు ఉద్దేశమై ఉన్నది. జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు, మనిషే అనగా నేను కూడా జయించినాడనే పేరు సంపాదించుకొనుట కొరకు ఉపవాసం ఉండవలెను. యేసు ప్రభువు ఉపవాసము చేసినప్పుడు పిశాచి ప్రక్క నుండి చూచినాడు గాని దగ్గరకు రాలేదు. ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు. అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు. దీవెన. అలాగూ చేయించిన పెండ్లి కుమారుని వలె మీరును ఈ 40 దినముల ఉపవాస దీక్షలో సాగి పిశాచిని సంపూర్ణముగా జయించు శక్తి సంపాదించుకొందురుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవై ఉన్నవి. ఆమేన్. మరణాత.